Hello dear friends, I am Dr. Shravya, fertility consultant and specialist here at 49 Hospital, Secunderabad. So IVF treatment lo admission avasarama. IVF treatment అనేది టోటల్లీ డే కేర్ ప్రొసీజర్ అండి. సో దీనికోసం మీ డైలీ లైఫ్ని స్టాప్ చేసి లేదా పాజ్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ ప్రొసీడ్ విత్ యువర్ డైలీ లైఫ్ అండ్ డైలీ వర్క్ యాజ్ యూజువల్. సో ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు ఒక 10 to 12 days ఇంజెక్షన్స్ ఉంటాయి డైలీ, వెర్ ఇన్ యూ హ్యావ్ టు కమ్ టేక్ ద ఇంజెక్షన్ అండ్ గో. అండ్ దెన్ అట్ ది ఎండ్ ఆఫ్ దీస్ 12 days ఆఫ్ స్టిమ్యులేషన్ మీకు చిన్న ప్రొసీజర్ ఉంటుంది, వెర్ ఇన్ వీ కాల్ ఇట్ oocyte retrieval. అంటే ఎగ్స్ని మీ అండాశయాల నుంచి కలెక్ట్ చేస్తాం అండ్ ఇట్ ఈస్ అ డే కేర్ ప్రొసీజర్. అంటే జస్ట్ మీరు మార్నింగ్ అడ్మిట్ అయ్యి ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఫ్యూ అవర్స్ అబ్జర్వేషన్లో ఉండి డిశ్చార్జ్ చేసేస్తాం. ఈవెన్ ద సేమ్ విత్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఐవీఎఫ్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి మనం ఎగ్స్ కలెక్ట్ చేసి వీర్యకణాలతో ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో తయారు చేయటం, ఈ తయారైన ఎంబ్రియోని గర్భసంచిలో డిపాజిట్ చేయటం. సో ఎగ్స్ తీసి ఎంబ్రియో తయారు చేయటాన్ని ఐవీఎఫ్ oocyte retrieval అండ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాము. ఈ తయారైన ఎంబ్రియోని గర్భసంచిలో డిపాజిట్ చేసే పద్ధతిని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా డే కేర్ ప్రొసీజర్ అండి. చాలామంది పేషెంట్స్కి మత్తు కూడా ఇవ్వం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు. జస్ట్ ఎంబ్రియోస్ని డిపాజిట్ చేసి కింద నుంచి ఆ తర్వాత ఒక 2 hours అబ్జర్వేషన్ నుంచి పంపించేస్తాం అండ్ యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ డైలీ యాక్టివిటీస్. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తర్వాత అడ్మిషన్ ఏమీ అవసరం ఉండదు. అండ్ ఇంకొక అపోహ, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత బెడ్ రెస్ట్ అవసరమా? యాక్చువల్లీ నో. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదండి. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అంటే మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్, మనం గర్భసంచి అనేది చాలా చిన్న క్యావిటీ, అంటే దాంట్లో స్పేసే 0.5 ml ఉంటుంది. వన్స్ ఎంబ్రియో పెట్టిన తర్వాత గర్భసంచి ఆటోమేటిక్గా మూసుకుపోద్ది. సో మీరు లేచి నడవటం వల్ల పెట్టిన ఎంబ్రియోస్ పడిపోవటం అట్లాంటిది ఏమీ ఉండదు. సో మీరు మీ డైలీ యాక్టివిటీస్కి వెళ్ళిపోవచ్చు. మనం పెట్టిన ఎంబ్రియో గర్భసంచిలో అతుక్కుపోద్ది అండ్ వన్స్ ఇంప్లాంటేషన్ అయిపోయిన తర్వాత మీరు యాక్టివిటీస్ చేయటం వల్ల ఈ అతుక్కున్న ఎంబ్రియో అంటే ప్రెగ్నెన్సీకి ఏం డిస్టర్బెన్స్ ఉండదు. ఓన్లీ థింగ్ వాట్ వీ అడ్వైజ్ ఇస్ హెవీ వర్కౌట్స్, ఇంటెన్స్ ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయమని చెప్తాం. బట్ అదర్వైజ్ డైలీ యాక్టివిటీస్కి ఏమీ అడ్డు ఉండదు. అండ్ ఇంకొక డౌట్ చాలామందికి ఉంటుంది, సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఇట్ ఈక్వల్ టు నార్మల్ ప్రెగ్నెన్సీ? అండ్ అబ్జల్యూట్లీ అండి, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ ఆల్సో ఈక్వలెంట్ టు నార్మల్ ప్రెగ్నెన్సీ. అంటే ఫస్ట్ 12 weeks కొద్దిగా మేము మానిటరింగ్ ఇంటెన్సివ్గా ఉంటుంది. బికాస్ ప్రెగ్నెన్సీ అప్పుడు, ట్రాన్స్ఫర్ అప్పుడు హార్మోన్ లెవెల్స్ కొద్దిగా సూప్రాఫిజియలాజికల్ అంటాం. అంటే వెరీ హై లెవెల్స్లో హార్మోన్స్ ఉంటాయి కాబట్టి మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది ఏంటి అనేది ఫస్ట్ 12 weeks 3 నెలల వరకు మానిటరింగ్ ఇంటెన్సివ్గా ఉంటుంది. ఆ తర్వాత యువర్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఈక్వలెంట్ టు నార్మల్ ప్రెగ్నెన్సీ. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అని స్పెషల్ ప్రికాషన్స్ అటువంటి ఏమీ తీసుకొని అవసరం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్లో కొన్ని రిస్కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొంతమందికి, లైక్ ఎల్డర్లీస్ అంటే ఏజ్ వయసు మోర్ దెన్ 40 years, ఆర్ ట్విన్ ప్రెగ్నెన్సీస్ అంటే కవల పిల్లలు, లేదా వాళ్ళకి గర్భసంచిలో సమ్ ప్రాబ్లం ఉండి మనం ఐవీఎఫ్ చేస్తాం. ఇట్లాంటి వాళ్ళకి స్పెషల్ ప్రికాషన్స్ అడ్వైజ్ చేస్తాం. బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు నార్మల్ ప్రెగ్నెన్సీ. అండ్ ఇంకొక అపోహ, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి నార్మల్ డెలివరీ అవకాశం లేదా అని. అబ్జల్యూట్లీ నాట్ అండి. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఇఫ్ ఇట్ ఈస్ అ సింగిల్టన్ అంటే ఒక బేబీనే ఉంటే వితౌట్ ఎనీ రిస్క్ ఫ్యాక్టర్స్, ఏం ప్రాబ్లమ్స్ లేకుండా 9 నెలలు ప్రెగ్నెన్సీ అంతా బాగుంటే దెన్ యూ కెన్ ప్రొసీడ్ విత్ నార్మల్ డెలివరీ. సో డెలివరీ నార్మల్ అవుద్దా సిజేరియన్ అవుద్దా అనేది ఐవీఎఫ్ న్యాచురల్ కన్సెప్షన్ అని ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ వెదర్ బేబీ పొజిషన్ ఎలా ఉంది, కింద మాయ పైకి ఉందా కింద భాగంలో ఉందా, అండ్ పేషెంట్కి దారి అంటే బేబీ వచ్చే దారి ఎలా ఉంది, వీటి బట్టి డిపెండ్ అవుద్ది. బట్ ఈ కాలం కొంతమంది వేరెన్ ఐవీఎఫ్ ఇస్ ప్రెషియస్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి, అంటే చాలా గ్యాప్ తర్వాత ఒక 10-12 ఏళ్ల తర్వాత ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయిన వాళ్ళు ప్రెషియస్ ప్రెగ్నెన్సీగా డీల్ చేసుకొని వాళ్ళు సిజేరియన్ డెలివరీ చేయించుకుంటారు. దిస్ ఈస్ కాల్డ్ సిడిఎంఆర్ అంటే సిజేరియన్ డెలివరీ ఆన్ మెటర్నల్ రిక్వెస్ట్. సో బట్ అది ఓన్లీ కొంతమంది రిక్వెస్ట్ చేసిన కేసెస్లోనే చేస్తాం. రొటీన్గా అందరికీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి సిజేరియన్ డెలివరీ అవసరం లేదు. అండ్ ఇంకొక చాలామంది అడిగే క్వశ్చన్, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఖచ్చితంగా ట్విన్స్ కవల పిల్లలే పుడతారా, మల్టిపుల్ ప్రెగ్నెన్సీనా, సింగిల్ ప్రెగ్నెన్సీ పాసిబుల్ కాదా అని. యాక్చువల్లీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో సింగిల్ ప్రెగ్నెన్సీ ఈజ్ యాజ్ గుడ్
ఈక్వలీ పాసిబుల్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అప్పుడు మల్టిపుల్ ఎంబ్రియోస్, మనం ఎన్ని ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తామో ఎన్ని ఎంబ్రియోస్ గర్భసంచిలో అతుక్కుంటాయి దీన్ని బట్టి డిసైడ్ అవుద్ది. సో ఇఫ్ యూ డూ, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ద కంట్రీస్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఒక్క ఎంబ్రియోన్ గర్భసంచిలో పెట్టి సింగిల్ ప్రెగ్నెన్సీ వస్తే మదర్కి బేబీకి ఇద్దరికి కాంప్లికేషన్ రేట్స్ తగ్గుతాయని. సో సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. సో ఇన్ దాట్ సినారియో యాక్చువల్లీ ఏం ప్రాబ్లం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ కొంతమందికి వేరెన్ ప్రీవియస్ ఐవీఎఫ్ ఫెయిలియర్స్ ఉన్నా, లేదా వాళ్ళకి గర్భసంచి సైజ్ చిన్నగా ఉండి, లేదా గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి, అంటే యూనికార్నియేట్ యూట్రస్ అట్లా గర్భసంచిలో ఏమైనా అవకరాలు ఉన్న వాళ్ళకి, లేదా కొంతమందికి వేరెన్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్స్ చేసిన వాళ్ళకి, యంగ్ పేషెంట్స్కి వీఆర్ ప్రిఫరింగ్ టు డూ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్. సో దే హ్యావ్ సింగిల్ ప్రెగ్నెన్సీస్ విచ్ ఆర్ ఈక్వలీ సేఫ్ యాజ్ ఎ నార్మల్ ప్రెగ్నెన్సీ. అండ్ ఐవీఎఫ్లో దెర్ ఈస్ సమ్ ఫినామినా వేర్ వీ కాల్ ఇట్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. అంటే ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి, తయారైన పిండాలని ఫ్రీజ్ చేసి తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాం. సో చాలామందికి డౌట్ వస్తుంటుంది, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఏమైనా రిస్క్స్ ఉంటాయా? Absolutely not అండి. Frozen embryo transfer or fresh embryo transfer are equally good. Both have good success rates. And in fact frozen embryo transfer అంటే ఏంటి, embryo quality depends on మనం తయారైన గుడ్డు, ఎగ్ క్వాలిటీ, వీర్య కణాలు, స్పర్మ్ క్వాలిటీ బట్టి ఉంటుంది. It doesn't depend on embryo whether it is frozen or fresh. సో మనం ఫ్రీజ్ చేసి ట్రాన్స్ఫర్ చేసిన we have equally good success rates. అండ్ ఫ్రోజన్ ఎంబ్రియో బేబీస్ నుంచి ఏమీ కాంప్లికేషన్స్ కూడా లేవు. ద అనామలీ రిస్క్ అంటే బేబీకి ఏమైనా అవకరాలు ఉంటాయా అనేది మీరు డౌట్ పడనక్కర్లేదు. బేబీకి అనామలీస్ అంటే అవకరాలు వచ్చే రిస్క్ డిపెండ్స్ ఆన్ ఫీమేల్ ఏజ్ అండి. అంటే మనం ఐవీఎఫ్ చేసిన ఆడవారి ఏజ్ని బట్టి డిపెండ్ అవుద్ది అవకరాలు వస్తాయా రావా అని. సో ఇట్ డజంట్ డిపెండ్ వెదర్ అది ఐవీఎఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీనా అని. ఓకే, అండ్ దెన్ ఎస్, చాలామందికి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో బేబీస్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా, బ్రెయిన్ డిఫెక్ట్స్ ఉంటాయా, లేదా ఐక్యూ డిఫెక్ట్స్ ఉంటాయా అని డౌట్ ఉంది. చాలామంది డౌట్స్ని క్లారిఫై చేయను. వి డిడ్ రీసెర్చ్ అండ్ లాట్ ఆఫ్ స్టడీస్ ఆర్ పబ్లిష్డ్. ఫైనల్గా రీసెర్చ్ ఏం తేల్చింది అంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ బేబీస్ ఆర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ బేబీస్ ఆర్ ఈక్వల్. దెర్ ఇస్ నో హయ్యర్ రిస్క్ ఆఫ్ అనామలీస్. అంటే వీళ్ళకి, ఈ బేబీస్కి అవకరాల్లో కానీ, ఐక్యూ డిఫెక్ట్స్ కానీ, ఆటిజం అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు ఐవీఎఫ్ వల్ల. అండ్ లాస్ట్లీ ఇంకొక డౌట్ చాలామందికి ఏముంటుందంటే, డస్ ఐవీఎఫ్ గ్యారంటీ 100% సక్సెస్? I wish I could say 100%, but sadly it is no. See, ఐవీఎఫ్లో కూడా what we do is, we are ఫర్టిలైజింగ్. అంటే ఒక వీర్యకణం, ఒక ఎగ్ని తీసుకొని మనం ల్యాబ్లో ఫర్టిలైజ్ చేసి తయారైన ఎంబ్రియోని గర్భసంచిలో పెడతాం. బట్ ఇది వన్స్ గర్భసంచిలో పెట్టిన తర్వాత ఇంప్లాంటేషన్ అంటే గర్భసంచి లైనింగ్కి అతుక్కోవాల్సింది ఎంబ్రియో బాధ్యతే. సో ఇక్కడ మనం ఏమీ వెళ్ళి ఇంటర్వ్యూన్ చేసే అవకాశం లేదు. సో దేర్ ఆర్ కేసెస్ వేర్ ఇన్ పీపుల్ హ్యావ్ ఫెయిల్యూర్స్ బట్ ఆఫ్టర్ ఐవీఎఫ్. బట్ ఒక ఐవీఎఫ్ ఫెయిల్యూర్తో విల్ యూ సే దిస్ ఈజ్ ఇనఫ్, దెర్ ఇస్ నో హోప్ ఫర్ దమ్? నో. ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అండి. కొంతమందికి వై డస్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఫెయిల్, వై డస్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ ఫెయిల్ అనే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఐదర్ ఇట్ కుడ్ బి ఎగ్ క్వాలిటీ, ఇట్ కుడ్ బి స్పర్మ్ క్వాలిటీ, ఆర్ ఒక్కొక్కసారి గర్భసంచి లైనింగ్లోనే డిఫెక్ట్ ఉండొచ్చు. సో ఇటువంటి కారణాలు మనం ఇవాల్యుయేట్ చేసుకొని వాళ్ళకి నెక్స్ట్ సైకిల్లో ఇఫ్ వీ కెన్ ఇంప్రూవ్ దేర్ అవుట్కమ్, డెఫినెట్లీ దే విల్ హ్యావ్ సక్సెస్. So I hope I have clarified some doubts regarding IVF. Meek edaina further queries unte you can contact us at our hospital and you can come for a consultation. Thank you. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mi Adi. Hi, I'm Kashish Vora. Hi, name is Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naga Anvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post. Please subscribe to Social Post.